శ్రీమతే నమః. అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఎటువంటి కర్మైనా కరిగిపోతుంది అంతే. శరణాగతి చేసేయాలి. అమ్మా నాకు ఇంకెవరు లేరు, అమ్మా నాకు దిక్కు లేరు, నన్ను అనుగ్రహించు తల్లి అని ప్రతి క్షణం తపన పడిపోయి అమ్మవారి పాదాల దగ్గర ఏడిస్తే ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహిస్తారు. ఈ వీడియో పూర్తిగా వింటే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. మనం అనుకుంటాం చిన్న చిన్న కష్టాలకి అయ్యి బాబా ఇన్ని కష్టాలా, మాకు ఇన్ని కష్టాలు పెట్టేశాడా దేవుడు అని అనుకుంటాం. ఇలా ఎంతమంది జీవితాలని అమ్మవారు సరిదిద్దారు. నాకు అట్లాంటా నుంచి ఒక ఆవిడ మెయిల్ చేశారనమాట. అంటే మనం మన వీడియోలో కర్మ విపాకం గురించి పెట్టుకున్న తర్వాత ఆవిడ మెయిల్లో రాసినవి ఏంటంటే ఆవిడ జీవితంలో ఎన్ని బాధలు పడ్డారో అసలు ఆ చదువుతుంటేనే ఏడుపు వచ్చేసింది. ఆవిడకి వివాహం అయింది, తర్వాత ఏమో 2 పిల్లలు పుట్టేశారు. వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత అట్లాంటా వెళ్ళవలసి వచ్చింది ఉద్యోగరీత్యా, భర్త ఉద్యోగరీత్యా. సరే అట్లాంటా వెళ్ళిపోయారు. అత్తగారు వాళ్ళు అన్నారట, నీకు తెలియని ప్రదేశానికి వెళ్తున్నావు కదా, పిల్లల్ని ఇక్కడే ఉంచేసాయి, నేను చూసుకుంటాను. విదేశాలకు వెళ్తే అక్కడ పిల్లలు ఎలా ఉంటారు ఏంటని మనకి తెలియదు కదా, మళ్ళీ మీరు వచ్చేస్తారు కదా అని చెప్పి అన్నారట. పాపం ఆవిడ వదలలేక వదిలి వెళ్ళారు, ఎదురు చెప్పలేక. ఎందుకంటే అటు భర్త కూడా అవును నిజం మా అమ్మ చెప్పింది, పిల్లల్నేమో ఇక్కడే ఉంచేసే భారతదేశంలో అని అన్నారట. అందుకని చెప్పి భారతదేశంలో వదిలిపెట్టి ఈవిడ అట్లాంటా వెళ్ళిపోయారు. వెళ్ళిన ఒక 2 సంవత్సరాల వరకు భర్త బానే ఉన్నారట. ఆ తర్వాత నుంచి భర్తకి ఈవిడికి మధ్య దూరం పెరిగింది. అలా అని భర్తకి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా? లేవు. కానీ ఎందుకో ఈవిడంటే పూర్తిగా ఆయనకి ఇష్టం లేదంట. అందుకని ఇద్దరు వేరు వేరు గదుల్లో ఉంటారట. పేరుకు ఒక ఇంట్లో ఉన్నారు, సమాజానికి వాళ్ళిద్దరు భార్యాభర్తలు అంతే. ఇది ఇలా ఉంచితే ఇక్కడ భారతదేశంలో ఉన్న పిల్లల్ని వీడియో కాల్ చేసి చూసి మాట్లాడదాము అన్నా, పలకరిద్దాము అన్నా పిల్లలు పూర్తిగా మాట్లాడడం మానేశారట. అమ్మ అని వాళ్ళ తోటికోడల్ని పిలవడం, వాళ్ళ నానమ్మ మీద ప్రేమ చూపించడం ఇవే చేసేవారట. వాళ్ళ తోటికోళ్ళకి కూడా పిల్లలు లేరట. అందుకని చెప్పి వీళ్ళు ఆవిడని అమ్మ అమ్మ అని పిలిచి ఈవిడ పూర్తిగా మర్చిపోయారు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు పలకరిద్దామన్నా ఈవిడ మీద ద్వేషం తప్ప కనీసం అమ్మ అనే పిలిపికి ఆవిడ నోచుకోలేదట. ఎన్నేళ్ల పాటు? 15 సంవత్సరాల పాటు అమ్మ అనే పిలిపికి నోచుకోలేదట. ఆ కర్మ విపాకం చూసిన తర్వాత ఆవిడకి అనిపించింది, నాకు ఏదైనా ఉన్న కర్మ ఏమైనా కరుగుతుందేమో అని. మనకి మెయిల్ చేశారు అలా అనమాట. మెయిల్ చేస్తే నేను అదంతా చదివిన తర్వాత నేను టెలిగ్రామ్ లో కనెక్ట్ అవ్వమన్నాను. టెలిగ్రామ్ లో కనెక్ట్ అవ్వమంటే ఆవిడ చెప్పిన బాధలు వింటుంటే నాకు అనిపించింది, మహాతల్లి ఎలా భరిస్తున్నావు అమ్మా అనిపించింది నాకు. ఆవిడ నిత్యం పూజలు చేస్తూనే ఉంటారు, కానీ అమ్మవారు నన్ను ఎందుకు అనుగ్రహించటం లేదు, నాకు ఎందుకు ఇన్ని బాధలు పెట్టారు, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టారు, నేను అమ్మవారికి పూజించటమే నేను చేసిన తప్ప అంటూ ఆవిడ ఏడ్చేశారనమాట. అప్పుడు నేను ఈ ఆవిడ బాధను చూడలేక శ్రీరామం గారికి చెప్పాను, ఇలా జరిగిందండి, ఆవిడ ఏడుస్తున్నారు, ఏదైనా పరిష్కారం ఉందా అని. అప్పుడేమో ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చూసిన తర్వాత తెలుసుకున్న తర్వాత చెప్పాను అనమాట. కర్మ విపాకం చూస్తే ఆయన ఏం చెప్పారంటే, ఈవిడి కష్టం నుంచి బయటపడాలి అంటే ఎంతో చెయ్యాలండి, కేవలం అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప ఈవిడ మనం బయటపడలేము. ఒక పని చేయమని చెప్పండి, ఆవిడని ప్రతిరోజు సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం చదవమనండి. అలా ఇంకా ఇంత సమయం అని ఏం లేదు, పొద్దున్నుంచి అలా ఏ పని చేస్తున్నా సరే సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం అలా చదువుతూ ఏదైనా దేవాలయంలో ఒక 11 రోజుల పాటు నిద్రించమనండి, అక్కడ ఏదైనా సేవ చేసి రమ్మనండి అని చెప్పారు. సరే ఇదే మాట ఆవిడకి నేను చెప్తే, అట్లాంటాలో సేవ చేయడానికి ఎవరుంటారమ్మా, దేవాలయాల్లో రాత్రి అది పడుకోవడానికి కుదరదు, అయినా మాకు దగ్గరలో ఏ దేవాలయం లేదు, కాబట్టి నాకు ఇంకేదైనా మార్గం చెప్పండి అన్నారు. అప్పుడు నేనేం చెప్పానంటే, ఓ పని చేయండి, సరే మీ ఇంటినే దేవాలయంగా మార్చుకోండి, అమ్మవారి ఫోటోని పెట్టుకోండి, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, గుడిలో మీరు ఏదైతే వెళ్ళి అక్కడ ఉపచారాలు అవన్నీ చేస్తారో అవే ఇంట్లో చేయటం ప్రారంభించండి అని చెప్పాను అనమాట. ఆవిడ ఏం చేశారు అంటే, అలా కూడా కుదరదమ్మా నాకు, ఎందుకంటే అంత పెద్ద పెద్ద ఫొటోస్ పెట్టి పూజలు చేయాలంటే నాకు అసలు ఎన్ని కారణాలు ఉండాలో అన్ని చెప్పేశారనమాట. అంటే మన కర్మ కరగలేదు అని అనుకోండి, మనం ఆ పని చేయటానికి బుద్ధి పుట్టదు. ఒకవేళ బుద్ధి పుట్టినా సరే నక్షత్రకులు ఉంటారు చూసారా, ఆ పని చేయకుండా అడ్డుపడిపోతారనమాట. ఎన్నాళ్ళు పడ్డావు, ఇప్పుడు ఏమైనా అద్భుతం జరిగిపోతుందా, ఏం జరగదు, ఇంక నీ జీవితం అంటే అని కొంతమంది వెనక్కి లాగేసే వాళ్ళు ఉంటారు కదా, అలా వెనక్కి లాగేశారట. ఈవిడేమో చెప్పిన తర్వాత కూడా అదేం చేయలేదు. మళ్ళీ నాకు మెయిల్ పెట్టి, ఇంకా నా జీవితం దుర్భరం అయిపోతుంది, నా పిల్లలు ఎదుగుతున్నారు, నన్ను అమ్మ అని పిలవటం లేదు, ఇటు నేనేమో భారతదేశం వెళ్ళలేకపోతున్నాను, నేను ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది, ఇటు చూస్తేనేమో నా భర్త ప్రేమ నాకు దొరకటం లేదు, నేనేం చెయ్యాలి అని అడిగితే అప్పుడు నేను అడిగా, మీరు చెప్పింది చేశారా అని.
ఆవిడ అన్నారు చేయలేదు. ఎన్నాళ్ళు మారని జీవితం ఇప్పుడు మారిపోతుందా అని అడిగారు. అందుకే నేనేం చేయలేదు అన్నారు. అదేనండి కర్మ అంటే. మనకి మార్గం దొరుకుతుందేమో అని ఒక ఆశ వచ్చినప్పుడు దాన్ని మనం వదిలేసుకుంటాము. కాబట్టి మనం ఏం చేయలేము. మీరు అమ్మవారినే పాదాలు పట్టుకోండి. మనం మనుషులు ఎవరు ఏది చేయలేకపోతే అమ్మవారి అనుగ్రహం వల్ల మాత్రమే మన జీవితం మారుతుందని చెప్పి నేను చెప్పేశాను. తర్వాత చాలా కాలం తర్వాత నాకు టెలిగ్రామ్ లో వాయిస్ మెసేజ్ పంపించారు. అందులో ఆవిడ ఏడ్చేస్తున్నారు. ఏడుపు తప్ప నాకేం వినిపించలేదు. నేను దాన్ని విన్నాను. అదేంటి ఇలా ఏడుస్తున్నారు అని అనుకున్నాను. సరే ఏదైనా వచ్చిందేమో అని చెప్పి నాకు అలాంటివి ఏవైనా వస్తే ఏమైంది అని అడగటం అలవాటు అనమాట. ఏమైందండి అని అడిగాను. అడిగితే అప్పుడు ఆవిడ నాకు చెప్పారు, నేను 15 సంవత్సరాలుగా బాధపడ్డానమ్మా. మీరు చెప్పిన తర్వాత నేను అమ్మవారికి సేవ చేసుకుని ఉంటుంటే బాగుండేది. నాకు కర్మ నిజమే, కర్మ తీరకపోతే ఎవరో ఒకళ్ళు నక్షత్రకుల్లో అడ్డుపడుతూనే ఉంటారు. ఇప్పుడు నా కర్మ తీరిందేమో. మీరు నన్ను చీవాట్లు పెట్టిన తర్వాత నేను ప్రతిరోజు ప్రతి సెకను అమ్మవారి పాదాలు నేను వదిలిపెట్టలేదు. అమ్మా నన్ను రక్షించు, అమ్మా నన్ను రక్షించు అని చెప్తూనే భారతదేశంలో ఉన్న నా తల్లిదండ్రులకు నేనేం చెప్పాను అంటే, సర్వమంగళ అమ్మవారికి మీకు తోచింది ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి ఇవ్వండి. నేను రాలేను, అమ్మకి తెలుసు కదా నా బాధ, మీరు అక్కడ అర్చనలు అభిషేకాలు చేయించండి అని చెప్పి ఆవిడ చెప్పారు. సరే వీళ్ళు సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళి శుక్రవారం మంగళవారం, ప్రతి శుక్రవారం మంగళవారం వాళ్ళేమో గాజువాకలో ఉంటారు. అక్కడి నుంచి వచ్చి అమ్మవారికి ఏమో అభిషేకాలు అవి చేయించుకుని వెళ్ళేవారట. అలా సంవత్సరంన్నర చేశారట. ఆ అమ్మాయి ఎంత ఆనందపడిపోతూ రాసిందంటే, నా పిల్లలు నన్ను అమ్మా అని పిలిచారమ్మా, నన్ను ఎప్పుడొస్తావు భారతదేశం అని అడిగారమ్మా, ఇదంతా అమ్మవారి దయ కాదా, నేను పూర్తిగా వదిలేసుకున్నాను హోప్స్, కానీ ఈరోజు అమ్మవారు అనుగ్రహం నా జీవితం మీద ఉంది అనడానికి ఇదే ఉదాహరణ అమ్మా అని చెప్పి ఏడ్చేశారు. రేపు సెప్టెంబర్లో వాళ్ళు భారతదేశం వస్తున్నారట. భర్త కూడా ఆవిడ్ని అక్కుని చేర్చుకున్నారట. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పి భార్యని అడిగారట. వాళ్ళిద్దరూ చాలా చక్కగా ఉన్నారట. పిల్లలు కూడా అమ్మా అని పిలిచారట, ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు అని. పిల్లల్ని చూసి 5 ఏళ్ళు అయిందమ్మా, నేను భారతదేశం ఎప్పుడు వెళ్ళినా కానీ నన్ను అమ్మ అని పిలవరు, నా తోటికోడల్ని పిలుస్తారు అమ్మ అని చెప్పి. కానీ ఇప్పుడు నా పిల్లలు అర్థం చేసుకున్నారమ్మా. ఎలా జరిగింది అనేది నాకు తెలియదు, అద్భుతమే జరిగింది అని. కాదు అద్భుతమే చేశారు అమ్మవారు, మీరు వీడియోస్ లో చెప్తున్నట్టు నిజమేనమ్మా. సర్వమంగళ అమ్మవారు జీవితాల్ని మారుస్తారు అంటే నా జీవితం ఏం మారింది అని అనుకునేదాన్ని. కానీ పూర్తి శరణాగతి చేసేసి మనుషులను నమ్మడం కంటే కూడా అమ్మవారిని నమ్మితే నా జీవితం మారుతుందని అనుకున్నాను. పాదాలు పట్టుకున్నానమ్మా, నా జీవితం మారిందమ్మా, నా జీవితాన్ని నిలబెట్టారు మీరంటూ నాకు టెలిగ్రామ్ లో మాట్లాడారనమాట. అప్పుడు నేను అన్నాను, జీవితాన్ని నిలబెట్టడానికి నేను ఎవరిని చెప్పండి, అతి సామాన్యురాలిని. అమ్మవారి మహిమను చెప్పే అవకాశం నాకు అమ్మవారే ఇచ్చారు. అమ్మవారే ఆవిడ జీవితాన్ని మార్చారు. మన కర్మ కరగకపోతే మనం అక్కడికి వెళ్దాము అని అన్నా కూడా వెళ్ళలేం. ఎవరో ఒకరు నక్షత్రకుల్లాగా అడ్డుపడతారు. అక్కడే ఉందా మహిమ, అక్కడే ఏమైనా ఉన్నాయా అని. ఆవిడ 15 ఏళ్ల పాటు మొక్కులేదు తెలుసా, బాధపడని క్షణం లేదు, ప్రార్థించని దేవుడు లేడు. కానీ నమ్మి అమ్మవారి పాదాలు పట్టుకుని కన్నీళ్లతోటే అభిషేకం చేసేసాను. ఆవిడ లిటరల్ గా రాసింది అదే, నా కన్నీళ్లతోటే అభిషేకం చేసేసానమ్మా అమ్మవారికి. నా బాధ అర్థం చేసుకున్నారేమో. నేను భారతదేశం వచ్చిన తర్వాత మిమ్మల్ని చూడాలి అని అనుకుంటున్నాను. మొట్టమొదటి భారతదేశం వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత నేను సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్తాను అని అన్నారు. భలే వారే అండి, మీరు అమ్మవారిని చూడాలి ఫస్ట్, అమ్మవారి అనుగ్రహం ఉంది. మీరు భారతదేశం రాగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముందు అమ్మవారిని దర్శనం చేసుకోండి అని చెప్పాను. ఇది కదా అండి అమ్మవారి మహిమ అంటే. ఇప్పుడు చెప్పండి, అక్కడ అమ్మవారు ఉన్నారా లేదా? అసలు కనీసం ఒక్కసారి కూడా ఆవిడ ఊహించలేదట ఇలాంటి అద్భుతం జరుగుతుందని. ఫుల్ హోప్స్ వదిలేసుకున్నారు ఆవిడ. అమ్మని నమ్మితే చెడిపోయిన వాళ్ళు ఎవరూ లేరు, నమ్మి బాగుపడిన వాళ్లే ఉంటారు, జీవితాలని మార్చుకున్న వాళ్లే ఉంటారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.